హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సినీ అసైలం. ఈరోజు నేను రివ్యూ ఇవ్వబోయే సినిమా ద మోస్ట్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియన్ అండ్ ఇండియాస్ ఫస్ట్ సూపర్ హీరో మూవీ అయిన హనుమాన్ మూవీ గురించి. సో ప్రీమియర్స్ అయితే పడిపోయాయి, యాక్చువల్ టాక్ అయితే బయటకు వచ్చేసింది. మరి భారీ ఎక్స్పెక్టేషన్స్తో ఉన్న ఈ సినిమా అంచనాలను అందుకుందా లేక అంచనాలను మించే ఉందా లాంటి విషయాలు ఇన్డెప్త్ రివ్యూలో తెలుసుకుందాం. అండ్ ఈ రివ్యూ పూర్తి నాన్ స్పాయిలర్గా అయితే ఉంటుంది. సో బేసిక్గా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడొచ్చు. అండ్ రివ్యూ స్టార్ట్ చేసే ముందు మీరు కనుక కొరియన్ డబ్బుడ్ మూవీస్ గురించి కానీ హాలీవుడ్ మూవీస్ గురించి మన తెలుగు మూవీస్ గురించి ఎలా చూడాలి అని అనుకుంటున్నారా? మన టెలిగ్రామ్ ఛానల్ అయిన సినీ అసైలంలో వాటి కోసం జాయిన్ అయిపోండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. సో సుత్తి సోది లేకుండా ఇక రివ్యూలోకి వెళ్ళిపోతాం. ఒక్క ముక్కలో ఈ మూవీ ఎలా ఉందో చెప్పాలంటే అదిరిపోయింది భయ్య. సూపర్ బ్లాక్ బాస్టర్ ఒక రేంజ్లో ఉందని మాత్రం చెప్పొచ్చు. మన ఎక్స్పెక్టేషన్స్కి మించి ఉంది. లిటరల్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇన్ తెలుగు సినిమా అని చెప్పొచ్చు. నాకైతే బాగా నచ్చేసింది. ఏంటి ఎంతలా చెప్తున్నా అని అనుకుంటున్నారా? చూసాక ఇది చాలా తక్కువ అని మీకు అనిపిస్తుంది. ఫస్ట్ 15 మినిట్స్ అయితే చాలా ఫాస్ట్గా రేసీగా ఉంటుంది. ఇంట్రొడక్షన్ చాలా ఇంప్రెస్ చేసేసింది. బట్ ఆ తర్వాత కాస్త స్లో అనిపిస్తుంది. బట్ ఓకే, విజువల్స్ అయితే టాప్ నోట్స్గా ఉన్నాయి. ఎస్పెషల్లీ కొన్ని షార్ట్స్ మనం వాల్ పేపర్గా పెట్టేయచ్చు. ఇంటర్వెల్ ఫైట్ వేరే లెవెల్లో ఉంది. ఆ తర్వాత ఆవకాయ సాంగ్ విత్ ఫైట్ చాలా బాగా తీశారు. అలాగే ఎలివేషన్స్ గురించి చెప్పాలంటే మామూలుగా ఉండదు. గూజ్ బంప్స్ తెప్పిస్తాయి. ఏదో రాజమౌళి తీశారేమో అన్నట్టు అనిపిస్తుంది. మూవీలో చాలా సీన్స్కి విజువల్స్కి గూజ్ బంప్స్ మనకి అయితే వస్తాయి. విజువల్స్, ఫైట్స్, స్టోరీ ఇవి మాత్రమే కాకుండా సిస్టర్ సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. డైరెక్టర్గా ప్రశాంత్ వర్మ, యాక్టర్గా తేజ సజ్జా ఒక మెట్టు ఎక్కేశారని చెప్పొచ్చు. అండ్ మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మరో విషయం ఏంటంటే మ్యూజిక్. బీజిఎం అయితే అదిరిపోయింది. ఇక వెన్నెల కిషోర్, అమృత అయ్యర్, వరలక్ష్మి అంతా బాగానే చేశారు. తక్కువ బడ్జెట్లో చాలా గొప్పగా తీశారని చెప్పొచ్చు. అక్కడక్కడ లో బడ్జెట్ అని మనకు అర్థమవుతుంది. ఇంకా బడ్జెట్ పెట్టుంటే ఇంకా గొప్పగా ఉండేది. బట్ ఓకే. అండ్ ఫైనల్లీ లాస్ట్ 40 మినిట్స్ మూవీకి హైలైట్గా ఉంటుంది. అండ్ పర్ఫెక్ట్ ఎండింగ్తో ఎండ్ చేశారు. ఓవరాల్గా బ్లాక్ బాస్టర్ అని మాత్రం చెప్తాను. ఇక మనీ పెట్టి థియేటర్కి వెళ్ళి చూసేంత వర్తైనా అంటే 100% వర్తి అని బల్లగుద్ది మరి చెప్పొచ్చు. ఈ మూవీని మాత్రం అస్సలు మిస్ చేయొద్దు, థియేటర్లోనే చూడండి. అండ్ తెలుగు డబ్బుడు కొరియన్ మూవీస్, హాలీవుడ్ మూవీస్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ అయిన సినీ అసైలంలో జాయిన్ అవ్వండి. ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో కామెంట్స్లో పిన్ చేసి ఉంచాను, వెంటనే జాయిన్ అయిపోండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్, రివ్యూస్, రికమెండేషన్స్, ఎక్స్ప్లెనేషన్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై శ్రీరామ్, జై హింద్.